హలో అండి అందరికీ. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద 50% టారిఫ్లు వేసిన తర్వాత మన భారత ప్రభుత్వం కూడా అమెరికా మీద రివెంజ్ మొదలుపెట్టింది అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్లో మనం ఏదైతే చైనాకి సంబంధించిన ఆయుధాలని అలాగే టర్కీకి సంబంధించిన డ్రోన్లని చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసినాం. వాటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా తిప్పికొట్టినాం. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానాలను కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చివేసింది అనమాట. చాలా సమర్థవంతంగా కూల్చివేసింది. అయితే అప్పుడు మన భారత ప్రభుత్వం ఏదైతే అమెరికాకు సంబంధించిన F-16 యుద్ధ విమానాలను కూల్చివేసినామని చెప్పేసి చాలా బహిరంగంగా ఎందుకు చెప్పలేదు అంటే అమెరికా మనకి మిత్రదేశం. మన మిత్రదేశం సంబంధించిన ఆయుధాలు మంచిగా పనిచేయట్లేదంటే ఆ దేశానికి నష్టం. కాబట్టి మనం అమెరికాకి కొంచెం గౌరవం దక్కడం కోసం అమెరికా పేరుని మన భారత ప్రభుత్వం చెప్పలేదనమాట. F-16 యుద్ధ విమానాలు కూల్చివేసినామని చెప్పేసి మనం చెప్పలేదనమాట. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మనని మిత్రదేశం అని చెప్పేసి చూడకుండా మన మీద 50% టారిఫ్లు వేశారో ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా మన ప్రభుత్వం గేమ్ స్టార్ట్ చేసిందనమాట. రీసెంట్గా మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఈయన ఉన్నారు కదా, అమర్ప్రీత్ సింగ్ అనమాట, మన ఎయిర్ చీఫ్ మార్షల్. ఈయన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి విషయాలన్నింటినీ కూడా బయట పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన రీసెంట్గా ఒక సంచలన విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది అనమాట. అందులో భాగంగా మనం పాకిస్తాన్కి సంబంధించిన 5 యుద్ధ విమానాలు కూల్చివేయడంతో పాటు ఒక పెద్ద ఏవాక్స్ అని చెప్పేసి ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చడం. ఏదైతే మనం కూల్చిన 5 విమానాల్లో F-16లు కూడా ఉన్నాయి. F-16S అని చెప్పేసి ఒక రకానికి చెందిన అమెరికాకి చెందిన యుద్ధ విమానాలను కూడా మనం కూల్చివేసినాము అని చెప్పేసి అమర్ప్రీత్ సింగ్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి సంబంధించిన F-16ని కూల్చివేసినామని చెప్పేసి ఈ వార్త స్ప్రెడ్ అయితే అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన F-16 యుద్ధ విమానాలను కొనడానికి ఎవరూ కూడా ముందుకు రారనమాట. ఇలాంటి సందర్భంలో మన భారత ప్రభుత్వం ఈయన చేత ఈ విషయాన్ని చెప్పింది. అంటే మనం అమెరికా ప్రతిష్టను కాపాడాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్లో మనం చైనాకి సంబంధించి టర్కీకి సంబంధించిన డ్రోన్లని ఎక్స్పోజ్ చేసినాం. కానీ అమెరికా మనం మిత్రదేశం అని చెప్పేసి మనం సైలెంట్గా ఉన్నాం. అయినా కానీ వాళ్ళు మన మీద రివెంజ్ తీర్చుకొని దాదాపు 50% టారిఫ్లు వేశారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి సంబంధించిన లూప్ హోల్స్ అన్నీ కూడా మన భారత ప్రభుత్వం బయట పెడుతుంది. అందులో భాగంగానే F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినాం అని చెప్పడం ద్వారా అమెరికాకి ఒక సైన్ ఇస్తున్నాం అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు F-16కి సంబంధించిన షేర్లన్నీ కూడా బయటపోతే అమెరికా యొక్క సత్తా ఏమీ లేదు, అమెరికా ఓన్లీ ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి అమర్ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని అయితే చాలా బహిరంగంగానే చెప్పడం జరిగింది. అంటే మన భారత ప్రభుత్వం కూడా అమెరికాకు వ్యతిరేకంగా గేమ్ స్టార్ట్ చేసింది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.